హలో వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ఐలయ్యలు ఉన్నారు జాగ్రత్త. ఇవాళ అమెరికా ఏజెంటు ప్రొఫెసర్ కంచె ఐలయ్య అగ్రవర్ణాల ఏజెంట్గా మారి ఇవాళ ఒకవైపు అమెరికా సామ్రాజ్యవాదాన్ని బలపరుస్తూ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ తెల్లతోలు కప్పుకున్న ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదాన్ని లేదంటే అమెరికా అంతా మొత్తం నార్త్ అమెరికా ఎవరైతే సంపన్నులు ఉన్నారో తెల్లవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఈ ప్రపంచ టెక్నాలజీని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మొత్తం ప్రపంచం మీద విధ్వంసం చేస్తున్నారో వర్ధమాన దేశాల మీద నల్ల దేశాల మీద ఆఫ్రికా దేశాల మీద నల్లవారి మీద నల్ల జాతుల మీద ఇవాళ మొత్తం అణిచివేస్తూ వాళ్ళని ఇవాళ చీమల్లాగా నలిచేస్తూ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ రోజు వరకు కూడా తెల్ల జాతి నల్ల జాతుల మీద ఏ రకమైన దమనకాండ జరిపిస్తున్నదో మనకు మొత్తం చూస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాద ఎవరైతే ఆ తొత్తులుగా మారిన అమెరికా ఏజెంట్ అమెరికా డాలర్లకు ఆశపడి ఇవాళ వాళ్ళ బానిసగా మారిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేస్తాడంటే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తాడు. నేను చెప్పినా కదా, ఇజ్రాయెల్ యుద్ధం వస్తుంది, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాలి. ఇజ్రాయెల్ అంటే వాళ్ళ కంచె ఐలయ్య నువ్వు నల్ల జాతి వాడువా తెల్ల జాతి వాడువా? నిజంగా నువ్వు నల్ల జాతి వాడు అయితే నువ్వు సపోర్ట్ చేయాల్సింది ఎవరికి అంటే పాలస్తీనాకు సపోర్ట్ చేయాలి. నిజంగా నువ్వు నల్ల జాతుల పక్షాన, నువ్వు ద్రవిడుల పక్షాన, దళితుల పక్షాన, లేదంటే ఇవాళ శూద్రుల పక్షాన మాట్లాడేవాడివి అయితే నువ్వు ఎవరి పక్షాన ఉండాలి? ఎవరి పక్షాన ఉండాలి? నువ్వు ఇజ్రాయెల్ పక్షాన ఉంటావా పాలస్తీనా పక్షాన ఉంటావా? ఇవాళ ఏ కమ్యూనిస్టు పార్టీలు, ఏ పీడిత ప్రజలు, ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీని నువ్వైతే మొన్నటిదాకా కాంగ్రెస్ ఏజెంట్గా ఉన్నా నువ్వు, మొన్నటిదాకా 10 ఏళ్ళు కాంగ్రెస్ తొత్తుగా ఉన్నా నువ్వు, కాంగ్రెస్లో పదవులు అనుభవించిన నువ్వు, కాంగ్రెస్ను మోచేతు నీళ్ళాగిన నువ్వు, రాహుల్ గాంధీ ఇవాళ ఏ బ్రాహ్మణుడు అయితే ఆర్య బ్రాహ్మణుడు, తెల్ల బ్రాహ్మణుడు, ఉత్తరాది ఆధిపత్య బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ ఆధిపత్య బ్రాహ్మణి మోచేతు నా నీళ్ళు తాగిన నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఏ పాట పడుతున్నావు? నరేంద్ర మోడీ ఏ పాట అయితే పడతాడో, ఏ ఉత్తరాది బ్రాహ్మణ ఆధిపత్య తెల్లతోలు ఆధిపత్య పార్టీ, ఏ అమెరికా సామ్రాజ్యవాద ఏజెంట్ అయిన నరేంద్ర మోడీ పార్టీ ఇవాళ ఏ ఇజ్రాయెల్ అయితే భారతదేశం సపోర్ట్ చేస్తుందో అలాంటి ఇజ్రాయెల్ నువ్వు సపోర్ట్ చేసుకుంటా ఇవాళ నువ్వు ఎవడి ఏజెంట్గా మారావు? అమెరికా ఏజెంట్గా మారావు, తెల్లతోలు ఏజెంట్గా మారావు, తెల్లవాళ్ళ బానిసగా మారావు. వాళ్ళ యొక్క డాలర్కు ఆశపడి ఇవాళ కంచె ఐలయ్య షెపర్డ్ అని చెప్పుకుంటున్నావు. ఇవాళ షెపర్డ్ అంటే ఏంటి? నీ పూర్తిగా వాళ్ళ ఐలయ్య అశాస్త్రీయంగా దుర్మార్గంగా ఇలా ఐలయ్య ఏం చెప్తాడంటే తన యొక్క ఒకవైపు వయం అంటే హిందూ అని పుస్తకం రాస్తాడు. ఎందుకు రాస్తాడు ఆ పుస్తకము? ఆ దేశంలో అమెరికా దేశంలో ఉన్న వాళ్ళ తెల్ల వాళ్ళ కోసం అమెరికా దేశంలో హిందూ మతం, అరే హిందూ అంటే మేము బై ఐలయ్య నువ్వు హిందూ కాదు కావచ్చు, మేము హిందువులం, మాది హిందువులం, ఈ దేశం మాది, ఇండస్ వ్యాలీ, ఇండస్ సివిలైజేషన్, ఇవాళ హరప్పా నాగరికత, హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి లాంటి నాగరికత ఉన్నాయి. ఈ దేశం మాది, ఈ ఇండస్ వ్యాలీ మాది, ఈ సింధు నాగరికత మాది. సింధు అనే పదం నుండే హిందూ అనే పదం పుట్టింది, ఏర్పడింది. హిందుత్వ ఇస్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. సుప్రీంకోర్టే చెప్పింది హిందూ అనేది మతం కాదు, జీవన విధానం అని. మేము పక్కా ఆది హిందువులం, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశం మాది. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మేము ఈ దేశ పౌరులుగా చెప్తున్నాం. నువ్వు పూర్తిగా విదేశీ ఏజెంట్గా మారి, విదేశీ తొత్తుగా మారి, విదేశీ డాలర్కి ఆశపడి ఇవాళ క్రైస్తవ మతంలో ఇవాళ బానిసత్వం లేదా? అగ్రవర్ణాల బానిసత్వం లేదా? క్రైస్తవ మతంలో తెల్లతోలు ఆధిపత్యం లేదా? 100% చెప్తున్నాను. ఇలా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా ఎందుకు అడుగుతున్నారు? ఐలయ్య ఎస్సీ హోదా ఎందుకు అడుగుతున్నారు దళిత క్రైస్తవులు? ఈ దేశంలో ఉన్న క్రైస్తవ మతంలో కుల ఆధిపత్య, అగ్రవర్ణ ఆధిపత్యం ఉంది కాబట్టి, బ్రాహ్మణ ఆధిపత్యం ఉంది కాబట్టి ఈ దేశంలో దళితులైన క్రైస్తవులని అంటరాని వాళ్ళుగా చూస్తుంది కాబట్టి, ఇవాళ క్రైస్తవ మతంలో కూడా బానిసత్వం ఉంది కాబట్టి, క్రైస్తవ మతంలో కూడా అంటరానితనం ఉంది కాబట్టి, క్రైస్తవ మతంలో కూడా అగ్రవర్ణ ఆధిపత్యం ఉంది కాబట్టి, క్రైస్తవ మతంలో కూడా అగ్రవర్ణ దోపిడీ ఉంది కాబట్టి ఇవాళ దళిత క్రైస్తవులు తమకు ఎస్సీ హోదా కావాలని అడుగుతున్నారు. ఐలయ్య అది కూడా నీకు తెలియదా? కామన్ సెన్స్ లేదా ఐలయ్య నీకు? ఇవాళ క్రైస్తవ
తెల్లతో ఆధిపత్యం ఉంది, అందుకే తెల్ల క్రీస్తు వేరు నల్ల క్రీస్తు వేరు అని చెప్పి మొత్తం ప్రపంచమంతా కూడా ఎగురుస్తున్నది. గ్లోబల్ సౌత్ కంట్రీస్లో టోటల్ నల్ల క్రీస్తును, బ్లాక్ క్రీస్తును, నల్ల యేసు క్రీస్తును, బ్లాక్ జీసస్ను ప్రపంచమంతా కీర్తిస్తున్నది. అలాగే గ్లోబల్ నార్త్లో తెల్ల యేసు క్రీస్తు, వైట్ జీసస్. ఇవాళ మీకు ఆయన గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ దేశ ప్రపంచ చరిత్రను సరిగా అర్థం చేసుకోవడంలో ఐలయ్య వైఫల్యం చెందింది. కాబట్టి వర్ధమాన దేశాల చరిత్ర, ఇవాళ బ్లాక్స్ చరిత్ర, నల్లవాళ్ళ చరిత్ర, పాలస్తీనా నల్లవాళ్ళ నుండి ఉద్భవించిన, నల్ల జాతుల నుండి ఉద్భవించిన చరిత్ర పాలస్తీనా చరిత్ర. ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఉద్భవించిన చరిత్ర పాలస్తీనా చరిత్ర. పాలస్తీనా చరిత్ర ఇవాళ తెల్లవాళ్ళ ఆధిపత్యానికి, క్రైస్తవ ఆధిపత్యానికి, అందులో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఇవాళ పాలస్తీనా చరిత్ర. అంత చిన్న దేశమైనా ఇవాళ ప్రపంచ ఆధిపత్యాన్ని అమెరికా ఏదైతే ఇవాళ మొత్తంగా తెల్ల తోలు కప్పుకున్న అమెరికా సామ్రాజ్యవాదం మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ సంపన్నులను మరింత సంపన్నులుగా చేస్తూ, సంపన్న దేశాలను మరింత సంపన్నుల దేశాలుగా చేస్తూ ఇవాళ పేద మధ్యతరగతి దేశాలను పూర్తిగా అణిచివేసిన చరిత్ర అమెరికాది. అట్లాంటి అమెరికా తొత్తుగా మారి డాలర్ తొత్తుగా మారిన కంచె ఆయనయ్య నువ్వు వాయన్ నాటే హిందూ అని రాసి ఇవాళ అరే మేమంతా హిందువులం, మీ శూద్రులంతా హిందువులు, ఏ శూద్ర క్రిటిక్ అని రాస్తావు. ఒకవైపు నేను హిందువులు కాదంటూ ఏ శూద్ర క్రిటిక్ అని రాస్తావు. నీకేమైనా తెలివి ఉందా ఆయనయ్య? నువ్వు హిందువు కానప్పుడు శూద్రుడు ఎట్లయితావు? నువ్వు హిందూ వ్యవస్థలో భాగస్వామ్యం కానప్పుడు శూద్రుడు అయ్యే ప్రశ్నే లేదు. నువ్వు హిందూగా ఉంటేనే శూద్రుడు అవుతావు. త్రివర్ణాల తర్వాత శూద్రవర్ణం 4వ వర్ణంగా ఉంది. మేము ఏ వర్ణంలో లేవు. దళితులుగా మా చరిత్ర రాస్తావు, మమ్మల్ని హిందువులు కాదంటావు. ఎస్ వీఆర్ ఆది హిందూస్ అంటాం, 100% వీఆర్ ఆది హిందూస్. కానీ ఏ హైందవ ధర్మము, విదేశీ ధర్మము, ఏదో బ్రాహ్మణ ధర్మము, నువ్వు పొగుడుతున్న అమెరికా ధర్మము, నువ్వు ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ పొగుడుతున్నావో వాళ్ళే, ఆ మూలాలే ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి, ఆ మూలాలే బీజేపీలో ఉన్నాయి, ఆ మూలాలనే ఇవాళ భుజాలు ఎత్తుకున్నాడు మీ సూత్రుడైన నరేంద్ర మోడీ. తెల్లవాళ్ళ బానిసగా మారిన నరేంద్ర మోడీ ఇవాళ అదే ఆర్ఎస్ఎస్. ఏ తెల్లవాళ్ళ ఇవాళ జర్మనీ కానీ అమెరికా కానీ ఏ తెల్లతోలు కప్పుకున్న వాళ్ళ జాతులు ప్యూర్గా పరిశుద్ధులుగా చెప్పుకుంటున్న ఈ జాతులు అపరిశుద్ధులుగా మా నల్ల వాళ్ళని, మా నల్ల జాతీయులను అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ప్రపంచంలో 150 దేశాల్లో ఉన్న నల్ల జాతీయులంతా ఇవాళ మొత్తం అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, తెల్లతోలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధ ప్యూర్, అపరిశుద్ధ ఇంప్యూర్ అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు చేసే పని, నల్ల కలర్ ఇంప్యూర్, అన్ని ఇవాళ నల్ల జాతులు ఇంప్యూర్, అంటారాని కులాలు ఇంప్యూర్. ఇట్లాంటి పరిశుద్ధ సిద్ధాంతాన్ని బలపరుస్తున్న ఐలయ్య నువ్వు శూద్రుడిగా చెప్పుకునే అర్హత నీకుందా? నల్లవాడిగా చెప్పుకునే అర్హత నీకుందా? శూద్రాన్ని ఎవరే అని రాస్తావు. ఒకవైపు వాయం నాటే హిందూ, నేను హిందువులు కాదని రాస్తావు. మరొక వైపు ఏ శూద్ర పెట్టుకని రాస్తావు. అసలు నీ మొత్తం కోడిగుడ్డి మీద ఈకలు పెట్టి ఐలయ్య, అశాస్త్రమైన పద్ధతిలో రాతలు రాసే ఐలయ్య ఇవాళ విపి సింగ్ ది ఇండియన్ లింకన్ అని రాస్తావు. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే విపి సింగ్ ను ఇవాళ ఏవైతే నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాటం చేసిన లింకన్ ఉన్నాడో, జాతి అహంకారానికి, తెల్ల జాతి అహంకారాన్ని మొత్తం సమాధి చేసిన లింకన్ ఉన్నాడో, ఆయనకు విపి సింగ్ ఏమి పొత్తు ఉంటుంది? విపి సింగ్ ఏమి పోలిక ఉంటుంది? విపి సింగ్ ఇక్కడ మొత్తం ఒక అగ్రవర్ణాల ఏజెంట్, ఒక రాజపుత్రుడు. 7 లక్షల మంది దళితులను, బహుజనులను చంపిన, బీసీలను చంపిన దుర్మార్గుడు, పూలం దేవిని చంపిన దుర్మార్గుడు ఐలయ్య. అట్లాంటి విపి సింగ్ ఇవాళ ఇండియన్ లింకన్తో పోలుస్తూ అంబేద్కర్ కంటే గొప్పడని రాస్తావు. ఆయనకు ఇవాళ అంబేద్కర్ ఎట్లయితే విగ్రహాలు దళిత వాడలో ఉన్నాయో అంతకన్నా ప్రతి బీసీ వాడలో విపి సింగ్ విగ్రహం పెట్టాలని రాస్తావు. అసలు నీకు చరిత్ర తెలుసా? ఇవాళ మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పి కాంశీరామ్ గారి పోరాట ఫలితంగా వచ్చిందే మండల్ కమిషన్. దేవీలాల్, విపి సింగ్ మిత్రుడైన దేవీలాల్ కాంశీరామ్తో కలిసి మొత్తం ఉత్తర భారతదేశంలో యుద్ధం చేస్తే దిగొచ్చిన విపి సింగ్ అనివార్యంగా మండల్ కమిషన్ అమలు చేశాడు. అనివార్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చాడు. ఏ కాంగ్రెస్ పార్టీ నువ్వు మొన్నటిదాకా సంఘానికి
అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకపోగా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మండల కమిషన్ అమలు చేయలేదో, కమిషన్ మొదలుకుంటే మండల కమిషన్ ద్వారా బీసీలను అన్యాయంగా అణిచివేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ దేశంలో ఉన్న బీసీ మెజారిటీ ప్రజలను అణిచివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీతో, ఆ కాంగ్రెస్ పార్టీతో మొన్నటిదాకా అంటగాగిన నువ్వు, మొన్నటిదాకా బానిసగా ఉన్న బతికిన నువ్వు, మొన్నటిదాకా అవకాశాలు తొమ్మిన నువ్వు, ఇవాళ బీజేపీ అధికారంలో రాగానే ప్లేట్ ఫ్రాయించి ఇవాళ ఇజ్రాయెల్ జపం చేస్తున్నావు. ఇవాళ నరేంద్ర మోడీ హిందుత్వ హీరో అని రాస్తావు. అట్లాగే మా 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 మాయావతి దళిత మహిళ, ఆమె కరప్టెడ్ అని రాస్తావు. అలాగే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ నీ కులపడు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిని మా సపోర్ట్ తో, మా దళితుల సపోర్ట్, మా కామేశ్వరం గారి సపోర్ట్ తోని ఇలా అధికారం తీసుకొస్తే నువ్వేమని రాస్తావు? ఆయనయ్యా నువ్వేమని రాస్తావు? ఉత్తరప్రదేశ్లో నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లిందని రాస్తావు. మాయావతి ఒక అండ్రాణి కులంలో మహిళ ఇవాళ మొట్టమొదటిసారిగా దేశంలో అత్యున్నత సపోర్ట్ అంటే ఒక ఉత్తరాది ఆధిపత్యము, అలాగే మొత్తం బ్రాహ్మణాధిపత్యము, పురుషాధిపత్యము, అన్ని రకాల ఆధిపత్యాలకు నిలయమైన ఉత్తరాధిపత్యం, మొత్తం అన్ని రకాల మఠాలు పీఠాధిపతులు ఉన్నాం ఉత్తరప్రదేశ్కు. మా దళితురాలు 4 సార్లు ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆమె కరప్టెడ్ అని రాస్తావు, అవినీతి పరాలని రాస్తావు. నీ ములాయం సింగ్ యాదవ్, నీ లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్లో ఉంటే ఆయనను మండల హీరో అని రాస్తావు, ఈయనను ఇవాళ హిందుత్వ హీరో అని రాస్తావు. మాయావతిని మాత్రం నువ్వు కరప్టెడ్ అని రాస్తావు. అయినయ్యా నీ యొక్క ద్వంద్వ వైఖరి విధానం వల్ల ఇవాళ మా జాతులు మేల్కొంటున్నాయి. ఇవాళ నీ ద్వంద్వ వైఖరి విధానాలను ఖచ్చితంగా ఆది హిందువులైన దళితులు, ఆది హిందువులైన బీసీలు, ఆది హిందువులైన ఎస్టీలు ఈ దేశంలో నీలాంటి అవకాశవాదులను నీ 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 యొక్క ఏదైతే ఈ దొరలు ఎవడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటే వారిపై అక్కడ పాట పాడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గొప్పడని రాస్తావు, గొప్పడని మాట్లాడుతావు. ఇవాళ ఎవరు అధికారంలో అగ్రవర్ణాల ఏజెంట్గా మారి ఎవరు అధికారంలో ఉంటే వారి 100 పాడుతూ ఇవాళ చాకలి ఐలమ్మ ఆయన రెడ్డి దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది, నిజాంకు వ్యతిరేకంగా కాదు. నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా ఎవరు భూస్వాములు, ఎవరు పటేల్స్, ఎవరు దొరలు? చాకలి ఐలమ్మ ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం తీసుకొచ్చింది ఎవరు? నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం తీసుకొచ్చింది ఎవరు? వెలమల రెడ్లు కాదా ప్రధానంగా రెడ్డి పటేళ్ళు, దొరలు, వెలమ దొరలు ఇవాళ మొత్తం దోపిడీ చేస్తూ దుర్మార్గంగా అణిచివేస్తూ ఇలా రజాకారులను తోడు తీసుకొని నిజాంకు వ్యతిరేకంగా కుట్ర పన్నింది చరిత్ర మీది కాదా? నిజాంను అధికారం దింపిన చరిత్ర మీది కాదా? అట్లాంటి వాళ్ళు చాకలైనమ్మ పేరుతో ఇవాళ యూనివర్సిటీ పెట్టినంత మాత్రాన ఏదో మొత్తం బీసీలకు ముఖ్యమంత్రి చేసినట్టుగా ఫీల్ అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 బీసీలను ముఖ్యమంత్రి కానిచ్చిరా? తెలంగాణలో కానిస్తారా? అసలు ఎంతమంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చాడు? ఒకప్పుడు కనీసం 21 మంది ఉంటాయి, ఇప్పుడు 19 మంది పడిపోయారు బీసీలు. బీసీలకు ఏం న్యాయం జరిగిందని చెప్పేసి మొత్తం రేవంత్ రెడ్డిని పూర్తిగా పొగుడుతున్నావు. ఇవాళ జరిగిన ఏంది? బీసీలకు ఏమైనా రాజకీయ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం జరిగిందా? బీసీలకు ఇవాళ మొత్తం చట్టసభలో 52% ఉండాలని చెప్పేసి ఏమైనా అసెంబ్లీ తీర్మానం జరిగిందా? లేకపోతే ఒక చట్టం జరిగిందా? 9th షెడ్యూల్లో పెట్టాడా? మరి అట్లాంటప్పుడు ఇవాళ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడా అక్కడ? బీసీలకు మేలు చేశాడా పూర్తి స్థాయిలో? ఇవాళ ఆర్ కృష్ణ లాంటి వాళ్ళకి ఒక రాజ్యసభ ఇచ్చినంత మాత్రాన ఇవాళ మొత్తం బీసీ సమాజం అంతా మొత్తం ఒరగబడదా? కాబట్టి ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డిని పోడతావు, ఇక్కడ రేవంత్ రెడ్డిని పోడతావు, ఇలా అగ్రవర్ణ ఏజెంట్గా మారుతావు, అటు అమెరికా ఏజెంట్గా మారుతావు. ఇవాళ నీ మాటలు అని చెప్పేసి మా దళిత సమాజము, బీసీ సమాజము, ఎస్టీ సమాజము నువ్వు గొప్ప మేధావి, అంబేద్కర్ కంటే గొప్పని అని చెప్పేసి పనికిరాని కొంతమంది కాకి మేధావులు లాంటి వాళ్ళు పుస్తకాలు రాస్తారు. ఎంత చెత్త అంటున్నాయి. ఇవాళ కంచాయిలకి ఎక్కడ స్పష్టత ఉంది? ఏ అంశంలో స్పష్టత ఉంది అంటున్నా? ఏ అంశం పీడిత ప్రజల పక్షాన్ని నిలబడగలుగుతాడైనా? ఒక అవకాశవాదిగా మారిన కంచాయిలయ్య ఇలా కంచాయిలయ్య ఏ అంశం మీద కూడా ఒక శాస్త్రీయమైన డిబేట్ చేయలేడు, ఒక పద్ధతి ప్రకారంగా ఉండలేడు. ఏ అంశం మీద కూడా ఇలా తెలంగాణ అంతా ప్రజలంతా ఉద్యమం చేస్తే తెలంగాణ వద్దన్నాడు. తెలంగాణ ఎందుకదు? తెలంగాణ ప్రజాస్వామిక ప్రజల ఆకాంక్ష. దౌర్భాగ్యత వస్తుంది,
పక్షాన్ని నిలబడి కొట్లాడి సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలి, కానీ దొరల పక్షాన్ని నిలబడతావు, తెలంగాణ వద్దంటావు, అప్పుడు ఆంధ్రలో పక్షాన్ని నిలబడతావు, ఆంధ్రలో పక్షాన్ని నిలబడి తెలంగాణ వద్దంటావు, అవకాశవాదాలు అక్కడ అవకాశాలు ఆంధ్రలో కొట్టేస్తావు, ఇక్కడ కొట్టేస్తావు, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ కొట్టేసి అవకాశవాదంగా మారి అవకాశవాదిగా ఉండే కంచాయిలయ్యా ఇలా మేధావేట. ఎవరికి మేధావి? ఎవరికి మేధావి అయ్యా? ఏ పీడిత ప్రజల పక్షాన ఏ బహుజన ఇలా మానవులు మాదిగలు కొట్టాడుకుంటే వాటిని పరిష్కరించాల్సింది బాయ్. ఒకప్పుడు నేను సంఘీభావ కమిటీకి నేను నాయకుని అంటావు, వర్గీకరణ సంఘీభావ కమిటీ నాయకుని అంటావు, వర్గీకరణ జరగాల్సిందే అంటావు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏలకన బట్టి జడ్జిమెంట్, కొండంద ఏలకన బట్టి జడ్జిమెంట్, మాల మాదిగలను ఇవాళ పూర్తిగా విభజించే జడ్జిమెంట్, ఇవాళ ట్రైబల్స్ విభజించే జడ్జిమెంట్, ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని ఇయ్యని జడ్జిమెంట్, దాన్ని సమర్థిస్తావు ఒకవైపు, మరోవైపు వర్గీకరణ కాదంటావు. వర్గీకరణ 100% అయి తీరుతుంది. నువ్వు కాదు, నీ 500 మంది వచ్చినా సరే ఆగదది. రాష్ట్ర పరిధిలో ఉంది వర్గీకరణ అంశం. ఇప్పుడు కేంద్ర పరిధిలో లేదు, కేంద్రంతో పని లేదు. ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకుంటే లేదంటే తీసుకోదు, కానీ రాష్ట్రాలలో మాత్రం ఈ సమస్య అత్యంత కీలక సమస్యగా ఉంది. కాబట్టి పంజాబ్లో 1975లోనే సమస్యకు పరిష్కారాన్ని అందించింది పంజాబ్ ప్రభుత్వం. 2019లో తమిళనాడు ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించింది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ సమస్యను పరిష్కరించద్దా? ఈ సమస్యను పరిష్కరించడానికి నీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి ఉంది. 371D వచ్చిందే ప్రాంతీయ వర్గీకరణ పరిష్కారం కోసం. 371D ప్రకారంగా 3 రోజులలో ఈ సమస్య పరిష్కారం అయితే ఎన్నడన్నా నీ ముఖానికి నువ్వు చెప్పినావా? ఎన్నడైనా 371D ప్రకారంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలా, మాల మాదిగలు కొట్లాడుకోవద్దని చెప్పినావా? మాల మాదిగలు ఎంతకాలం విడిపోతే అంతకాలం నువ్వు ఇవాళ నీ యొక్క బీసీలను మొత్తం నాయకులుగా చేద్దామనే కుట్ర కదా అనేది. 100% మేము బీసీలను ముఖ్యమంత్రి కావాలంటాం, బీసీలకు అవకాశం రావాలంటాం, కానీ మాల మాదిగలను విడిపోయి వాళ్ళని విడగొట్టి కాదు, అందరినీ కలిపి బీసీలకు అవకాశం రావాలి, బీసీల తర్వాత ఎస్టీలకు రావాలి, ఎస్టీల తర్వాత ఎస్టీలకు రావాలి, ఎస్టీల తర్వాత మైనార్టీలకు రావాలి, మహిళలకు రావాలి. ఈ 5 సంవత్సరాలలో 5గురికి అవకాశాలు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రావాలి. మొత్తం సామాజిక తెలంగాణ అంటే ఓన్లీ బీసీలే కాదు, సామాజిక తెలంగాణ అంటే మొత్తం బహుజనులు. కాబట్టి ఇవాళ ఒకప్పుడు కాంశీరామ్ గారి బహుజన మూవ్మెంట్ను వీక్ చేయడానికి నువ్వు దళిత అంటే మైనార్టీ, బీసీ అంటే మెజార్టీ అట, దళిత బహుజన అని చెప్పేసి ఒక విడివాదాన్ని క్రియేట్ చేసేసి బహుజనవాదాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బహుజనవాదం సక్సెస్ కాకపోవడానికి కారణం నీలాంటి వాళ్ళు వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి ఒకప్పుడు మొత్తం బహుజనవాదాన్ని విచ్ఛిన్నం చేసి బహుజన అధికారంలోకి రాకుండా చేసేసి దళిత బహుజన పదాన్ని ఖాయం చేసి దుర్మార్గంగా బహుజనవాదానికి తూట్లు పడిచిన చరిత్ర కంచాయిలయ్యది. అట్లాంటి దుర్మార్గుడు కంచాయిలయ్య ఇవాళ మేధావేట, ప్రపంచ మేధావి అని చెప్పేసి ఇవాళ పనికిరాని కొంతమంది విద్యార్థులు ఉస్మానియా కేంద్రంగా ఆయన భుజాన్ని ఎత్తుకుంటే మేము సపోర్ట్ చేయాలా? 100% మాదిగల వ్యతిరేకి కంచాయిలయ్య, దళితుల వ్యతిరేకి కంచాయిలయ్య, మాల మాదిగలను అనుభవించాలని కంచాయిలయ్య ఈనాడు పన్నాకు పనుకొని వాళ్ళని ఇప్పటి వరకు కూడా కలిసి ఉండి పరిష్కారం చేయమని ఏ ఒక్కరోజు మాట్లాడిన కంచాయిలయ్య ఇలా వర్గీకరణ కాదని చెప్తాడు. 100% వర్గీకరణ అయి తీరుతాడు. ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ 16 క్లాస్ 4 ప్రకారం 100% అవుతుంది. అట్లాగే 371D ప్రకారం 100% అవుతుంది వర్గీకరణ. అంతేగాని ఐలయ్య నీ స్వార్థం కోసం నువ్వు కాంగ్రెస్కి చేయండి, కాంగ్రెస్ చేయాలి, లేకపోతే నువ్వు ఇంకో పార్టీ చేయండి, ఇంకో పార్టీ చేయాలి, నీ ఇష్ట రాజ్యంగా చేయడానికి ఇలా బహుజనులు సిద్ధంగా లేరు. నువ్వు ఇవాళ పూర్తిగా నీ కులమే నిన్ను బహిష్కరించింది. ఇవాళ కోమట్లు స్మగ్లర్లు అని చెప్పేసి ఓ పుస్తకం రాస్తావు. కోమట్లు కాదు స్మగ్లర్లు ఇవాళ బనియాలు స్మగ్లర్స్. కోమటోళ్ళు పాపం ఇక్కడ ఏదో తెలంగాణ ద్రవిడ జాతి వ్యాపారస్తులు, వాళ్ళు ఆర్య జాతి వ్యాపారస్తులు స్మగ్లర్స్, సామాజిక స్మగ్లర్స్, దోపిడీదారులు. వాళ్ళు ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు దోపిడీదారులు, కోమటోళ్ళు కాదు దోపిడీదారులు. నీ అశాస్త్రీయమైన పుస్తకాల వల్ల, నీ అశాస్త్రీయమైన విధానాల వల్ల, నీ అశాస్త్రీయమైన పోకడ వల్ల ఇలా మొత్తం యావత్ దళిత సమాజం కాకుండా బీసీ సమాజము, ఎస్టీ సమాజము, చివరికి మొత్తం బహుజన సమాజం అధికారులు రాకుండా బానిసలుగా చేస్తున్న కంచాయిలయ్య కబద్దార్. ఈ బహుజనులను ఇంకెంతకాలం మోసం చేయడానికి ఇంకా ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా చైతన్యం అవుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యం,
రానున్న 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం కంచె ఎలాంటి కంత్రిగాళ్ళు ఖచ్చితంగా వాళ్ళను క్షమించదు బహుజన సమాజం, అట్లాంటి భేదాలను క్షమించేది బహుజన సమాజం అని చెప్పేస్తూ హెచ్చరిక చేస్తూ D6 ఖచ్చితంగా శాస్త్రీయమైన పరిష్కారాలకు బహుజనులకు రావాలని, అది వర్గీకరణ సమస్య అయినా, బీసీల సమస్య అయినా, ఎస్టీల సమస్య అయినా, మైనార్టీల సమస్య అయినా, చివరికి అగ్రవర్ణ పేదల సమస్య అయినా శాస్త్రీయంగా పరిష్కరించాలని ఇవాళ D6 కోరుకుంటుంది, డీజా కోరుకుంటుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది. మిత్రులారా, కంచాయిలైన జాగ్రత్త, అమెరికా ఏజెంట్, అగ్రవర్ణాల ఏజెంట్ కంచాయిలతో దళిత సమాజమా జాగ్రత్త అని చెప్పేసి ఇవాళ నేను తెలియజేస్తున్నాను. మన ఛానల్ బలపరచండి, ఆర్థికంగా సహకరించండి, కామెంట్స్ పెట్టండి, అంతేకాకుండా షేర్ చేయండి. జై భీమ్, జై జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.